హేట్ స్పీచ్, హేట్ క్రైమ్స్ బిల్లుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. బిల్లును సమగ్రంగా పరిశీలించేందుకు శాసనసభ స్పీకర్ 13 మంది సభ్యులతో సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. మాన్సూన్ సమావేశాలు ముగిసేలోపు కమిటీ తన నివేదికను శాసనసభకు సమర్పించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, తెలంగాణలో హేట్ స్పీచ్, హేట్ క్రైమ్స్ అంటే హేట్ నివారణ బిల్లుపై ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. అయితే ఈ బిల్లుని దీనికి సంబంధించి సమగ్రంగా ఒక నివేదిక పరిశీలించేందుకు శాసనసభ స్పీకర్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక 13 మంది సభ్యులతో ఒక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. దాన్ని ఆ కమిటీకి మంత్రి పొన్నం ప్రభాకర్ కమిటీ చైర్మన్ గా ఉండబోతున్నారు. అయితే దీన్ని హేట్ స్పీచ్ బిల్లుని 13 మంది సభ్యులతో తెలంగాణ స్పీకర్ మాత్రం ప్రకటించారు రాత్రి. అయితే దీంట్లో ఈ కమిటీలో ప్రధానంగా ఎమ్మెల్యే బాలునాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, అలానే తోట లక్ష్మీకాంతారావు, జిఎంఆర్ మధుసూదన్ రెడ్డి, అలానే కుచుకుల్ల రాజీవ్ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, యశస్విని మామిడాల, దానం నాగేందర్, కోవా లక్ష్మి, కొన్నెంటి మాణిక్రావు, రామారావు పవార్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కూనంనేని సాంబశివరావు లాంటి ఎమ్మెల్యేలతోటి వీళ్ళతో ఒక 13 మంది కమిటీతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ మాత్రం వర్షాకాల సమావేశాలు ముగిసే లోపు ఏదైతే హేట్ స్పీచ్ కు సంబంధించి తెలంగాణలో హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ కు సంబంధించి ఏదైతే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఏదైతే క్రైమ్ సంబంధించిన వ్యాఖ్యలు అంటే నేరపూరిత ఆరోపణలు చేయడం, ఆధారాలు లేకుండా నేరాన్ని వాళ్ళ మీద తోస్తూ ఆరోపణలు చేయడమే కాకుండా రెచ్చగొట్టే విధంగా, ఇబ్బంది కలిగించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడాన్ని హేట్ స్పీచ్, హేట్ క్రైమ్ లాంటి వాటి నివారణ పైన మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది అనుకోవచ్చు. దీనికోసం ఈ బిల్లుని సమగ్రంగా పరిశీలించి దాని వివరాలను పూర్తిగా సేకరించిన తర్వాత ఆ నివేదికను వర్షాకాలం సమావేశాల లోపే అసెంబ్లీ ముందు పెట్టాల్సి ఉంది. ఈ కమిటీకి ప్రధానంగా అధ్యక్షతన రవాణా శాఖ మంత్రిగా ఉన్న, బీసీ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఈ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. ఈ 13 మంది సభ్యులు ఈ హేట్ స్పీచ్, హేట్ క్రైమ్ అనే ఈ అంశం పైన దీనిపైనే కమిటీని తయారు చేసి దానికి సంబంధించిన నివేదిక వివరాలు పూర్తిగా పొందుపరిచిన తర్వాత ఈ వర్షాకాల సమావేశాల లోపు ఆ నివేదికను సమర్పించనున్నారు. రవలి, మరి ఈ బిల్లు మెయిన్ మోటో ఏంటి శేఖర్? ప్రధానంగా రవలి, దీని ఉద్దేశం ఏంటంటే శాసనసభలో కావచ్చు, అంటే చట్టసభల్లో కావచ్చు, దీనికి సంబంధించి ప్రధానంగా కొంతమంది సభ్యులు ఎమ్మెల్యేలు సభలో ప్రసంగం జరిగే సమయంలో కావచ్చు, వాళ్ళు బయట కావచ్చు, ఒక అధికార ప్రతినిధులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు చేసే వ్యాఖ్యలు కావచ్చు, అంటే నేరపూరితమైన వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఇతరుల మీద కావచ్చు, అలానే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం కావచ్చు. అంటే తెలంగాణలో మొత్తానికి ఒక డిస్టర్బెన్స్, వాళ్ళు చేసే వ్యాఖ్యల పట్ల ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉంది. వాళ్ళ వ్యాఖ్యలకు కొంతమంది ప్రజలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, కార్యకర్తలు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల దీని నివారణకు సంబంధించి ఎవరెవరు గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, చట్టసభల్లో ఎవరు చేస్తున్నారు, బయట కూడా సమాజంలో ప్రజల్లో ఎవరు చేస్తున్నారు, దీని నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తల అంశాలు కావచ్చు, ఈ అనేక అంశాల విషయంలో గత ప్రభుత్వాలు కావచ్చు, గతంలో ఇలాంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలా ముందుకు వెళ్లారు అనే అనేక కోణాలలో ఈ కమిటీ ఒక నివేదికను తయారు చేస్తుంది. దానికి సంబంధించిన చర్యలు ఎలా ఉండబోతాయి, గతంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల, దానివల్ల ఎలాంటి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది, ఇలాంటివి చేయకుండా ఎలా కంట్రోల్ చేయాలి అనే అనేక అంశాలను ఈ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ఈ సెలెక్ట్ కమిటీ ఏదైతే ఉందో అది ఈ 13 మందితో కూడిన కమిటీ సమగ్రంగా ఒక నివేదికను తయారు చేసి ఈ వర్షాకాల సమావేశాల అంతలోపే అసెంబ్లీలో స్పీకర్ ముందు ప్రవేశపెడతారు. దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో. రవలి, థ్యాంక్ యూ శేఖర్.